ఇటీవల ఏ దేశ రాజ్యాంగం నుంచి సెక్యులరిజం అనే పదాన్ని తొలగించనున్నారు బంగ్లాదేశ్. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం 2026ని ద్వంద్వ సంవత్సరంగా జరుపుకోవాలని ప్రకటించాయి. స్పెయిన్. అంతర్జాతీయ పస్మినా మహోత్సవ్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? నేపాల్. ఇటీవల ఫ్రాన్స్లో జరిగినటువంటి మహిళల 60 మీటర్ల ఇండోర్ హర్డిల్స్లో ఏ భారత క్రీడాకారిణి బంగారు పతకాన్ని గెలుచుకుంది? జ్యోతి యారాజీ, ఆంధ్రప్రదేశ్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 85వ. 2025 వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ లిస్టులో భారతదేశంలోని ఏ 2 సైట్లు చేర్చబడ్డాయి? మూసీ నది చారిత్రక భవనాలు హైదరాబాద్ మరియు భుజ్ హిస్టారిక్ నీటి వ్యవస్థలు గుజరాత్. నాగోబా జాతర ఉత్సవాలను ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తెలంగాణ. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇటీవల ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? జార్జియా. ఇటీవల ఏ దేశం 2025ని కమ్యూనిటీ సంవత్సరంగా ప్రకటించింది? UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 76వ గణతంత్ర పెరేడ్ 2025 సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పాత్రలో ప్రదర్శించబడిన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినటువంటి ట్యాబ్లు ఏమిటి? అనగా దీన్నే శకటం అంట. ఏటుకొప్పాక బొమ్మలు. ఇవి ఎకో ఫ్రెండ్లీ చెక్క బొమ్మలు. ఇటీవల ప్రపంచ తెలుగు సదస్సు అనగా ప్రపంచ తెలుగు మహాసభలు 2025 ఏ నగరంలో ప్రారంభమైంది? రాజమహేంద్రవరం. దీన్నే రాజమండ్రి అంటాం. అంతరిక్ష వ్యవసాయ ప్రయోగానికి ఇస్రో ఉపయోగించేటటువంటి మాడ్యూల్ పేరు ఏమిటి? క్రాప్స్ అనగా కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్. భారతదేశ సైనిక చరిత్రతో పౌరులను కనెక్ట్ చేయడానికి ప్రారంభించిన యాప్ మరియు వెబ్సైట్ పేరు ఏమిటి? భారత్ రణభూమి దర్శన్. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కవచం విపత్తు హెచ్చరిక వ్యవస్థను ప్రారంభించారు? కేరళ. ఎయిర్ విజువల్ మరియు IQ ఎయిర్ ప్రకారం ఇటీవల ఏ నగరం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ప్రకటించబడింది? హనోయ్, వియత్నాం యొక్క రాజధాని. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది? రక్షణ మంత్రిత్వ శాఖ. ఇటీవల ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ హిమాలయ నదాల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించింది? 2025. ఇటీవల ఎవరు రచించిన సౌమిత్ర చటర్జీ అండ్ హిజ్ వరల్డ్ అనే పుస్తకం విడుదలయ్యింది? సంఘమిత్ర చక్రవర్తి. ఇటీవల ప్రధానమంత్రి మోదీ హౌ ఇండియా స్కేల్డ్ MTG20 అనే ఎవరి యొక్క పుస్తకాన్ని విడుదల చేశారు? అమితాబ్ కాంత్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? తెలంగాణ. ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ మొదటి ఆర్థిక ఆరోగ్య సూచికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఒడిశా. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్స్పీరియం పార్కును ప్రారంభించారు? తెలంగాణ. ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నుండి వర్జిన్ కొబ్బరి నూనె GI ట్యాగ్ను పొందింది? అండమాన్ నికోబార్ దీవులు. ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025ని ఏ సంస్థ విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF. బ్లూ ఆరిజిన్ అనే ఏరోస్పేస్ కంపెనీని ఎవరు స్థాపించారు? జెఫ్ బెజోస్. ఇటీవల IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ భారతదేశ యొక్క వృద్ధి రేటు 2025 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం ఉంటుందని అంచనా వేసింది? 6.5%. చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీని ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా. ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని బాదల్ గ్రామం అంటువ్యాధిగా ప్రకటించబడింది? జమ్మూ అండ్ కాశ్మీర్. 2025 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి అయిన ప్రబోవో సుబియాంటో ఏ దేశ అధ్యక్షుడు? ఇండోనేషియా. మహాకుంభ్ 2025 కోసం కళాగ్రామకు భారత ప్రభుత్వ ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తున్నది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ప్రపంచ బ్యాంకు అనగా వరల్డ్ బ్యాంకు ప్రకారం రాబోయే 2 ఆర్థిక సంవత్సరాల్లో 2025 నుంచి 27 వరకు భారత ఆర్థిక వ్యవస్థ
వృద్ధి రేటు ఎంతగా అంచనా వేయబడింది? 6.7%. 2025 చెస్ ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తున్నది? భారతదేశం. జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ద ఏజ్ అనే పుస్తకాన్ని ఏ సంస్థ ప్రచురించింది? నేషనల్ బుక్ ట్రస్ట్ ఎన్బిటి. ఇటీవల వార్తల్లో కనిపించిన స్టార్ గార్డ్ ఎలాంటి వ్యాధి? అరుదైన జన్యుపరమైనటువంటి కంటి వ్యాధి. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన రవాణా సంస్థ క్లీన్ అండ్ బ్యూటిఫుల్ బస్ స్టేషన్ ప్రచారాన్ని ప్రారంభించనుంది? మహారాష్ట్ర. స్క్రామ్ జెట్ పవర్డ్ హైపర్సోనిక్ టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. బ్లూ గోస్ట్ మరియు రెసిలెన్స్ అనే 2 చంద్ర అంతరిక్ష నౌకలు ఇటీవల ఏ రాకెట్పై ప్రయోగించబడ్డాయి? ఫాల్కన్ 9. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆంధ్రప్రదేశ్. వన్యప్రాణుల నేరాలను అరికట్టేందుకు గరుడాక్షి ఆన్లైన్ ఎఫ్ఐఆర్ విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కర్ణాటక. 2025 రిపబ్లిక్ డే యొక్క థీమ్ ఏమిటి? స్వర్ణిం భారత్, విరాసత్ మరియు వికాస్. దీనిని ఇంగ్లీష్లో గోల్డెన్ ఇండియా, హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్. ఇటీవల మలేషియాలో జరిగిన 9వ జోహోర్ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? ఇనియన్ పన్నీర్ సెల్వం. భారతదేశం తన మొదటి మానవ నిర్వహణ నీటి అడుగున సబ్మెర్సిబుల్ను మోహరించడానికి సిద్ధం చేస్తున్నటువంటి మిషన్ పేరు ఏమిటి? డీప్ ఓషన్ మిషన్. ఇటీవల ఆస్ట్రేలియా ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జెన్నిక్ సిన్నర్, ఇటలీ దేశస్థుడు. ప్రపంచ పికిల్ బాల్ లీగ్ మొదటి ఎడిషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ముంబై. 2024 T20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? హర్షదీప్ సింగ్. చినార్ చెట్టు జియో ట్యాగింగ్ ప్రక్రియ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల 6వ అంతర్జాతీయ మిల్లెట్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడింది? బెంగళూరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ 2025ని ఏ నగరం నిర్వహిస్తున్నది? ప్యారిస్, ఫ్రాన్స్. ఇటీవల అంతర్జాతీయ సరస్వతి మహోత్సవ్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నది? హర్యానా. పరశురామ్ కుండ్ మేళా ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? అరుణాచల్ ప్రదేశ్. గ్లోబల్ వెట్లాండ్ సిటీస్ నెట్వర్క్లో చేరినటువంటి 2 భారతీయ నగరాలు ఏవి? ఇండోర్ మరియు ఉదయపూర్. నేషనల్ సైన్స్ డ్రామా ఫెస్టివల్ 2024-25 ఏ నగరం ఆతిథ్యం ఇస్తున్నది? ఢిల్లీ. ఇటీవల ఎవరు ది వరల్డ్ ఆఫ్టర్ గాజా అనే కొత్త పుస్తకాన్ని విడుదల చేశారు? పంకజ్ మిశ్రా. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అవుట్లుక్ 2025 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇటీవల ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీడియా అవార్డు ఎవరికి లభించింది? దూరదర్శన్. ఇటీవల మిస్సింగ్ లేడీస్ ఏ అవార్డు వేడుకలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కోసం ఎంపికయ్యింది? జపాన్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్. శ్రీలంకలో హిందీ విద్యను ప్రోత్సహించడానికి భారత్ హైకమిషన్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? భారత్ హిందీ మహోత్సవ్. ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ను ఇటీవల ఏ దేశం నిర్వహించింది? భారతదేశం. లెజిమ్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి సాంప్రదాయ జానపద నృత్యం? మహారాష్ట్ర. ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశానికి చెందిన 43వ వారసత్వ ప్రదేశంగా యునెస్కోచే చేర్చబడిన మొయిదం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ ట్రోఫీని ఏ మహిళా క్రికెట్ జట్టు గెలుచుకుంది? ఆస్ట్రేలియా. ఎన్నికల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఇటీవల ఏ రాష్ట్రం ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా జాతీయ అవార్డును అందుకుంది? జార్ఖండ్. అధునాతన టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. ఇటీవల మహిళల సింగిల్స్ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? మ్యాడిసన్ కీస్, అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి. 2024 గాను ఇటీవల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? జస్ప్రీత్ బుమ్రా. ఐసీసీ పురుషుల
T20 ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024 గాను కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? రోహిత్ శర్మ. ఐసీసీ ఎమర్జింగ్ పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? కమిందు మెండిస్, శ్రీలంక దేశస్థుడు. ఐసీసీ పురుషుల ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? అజ్మతుల్లా ఒమర్జాయ్, ఆఫ్ఘనిస్తాన్ దేశస్థుడు. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు? గుజరాత్. ఇటీవల ఐసీసీ ఎంపైర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డును ఎవరికి లభించింది? రిచర్డ్ ఇల్లింగ్వర్త్, ఇంగ్లాండు దేశస్థుడు. ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భగవత్ ప్రదర్శనను ప్రారంభించింది? ప్రయాగరాజ్. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025ని ఏ సంస్థ ప్రచురించింది? నీతి ఆయోగ్. T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో అవుట్ కాకుండా అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాడు ఎవరు? తిలక్ వర్మ, ఇండియా. ఇటీవల బోయి మేళా ఎక్కడ నిర్వహించారు? కోల్కతా. 2024-25 విజయ్ హజారే ట్రోఫీని ఏ క్రికెట్ జట్టు గెలుచుకుంది? కర్ణాటక. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 వార్షిక సమావేశం యొక్క థీమ్ ఏమిటి? మేధో యుగం కోసం సహకారం. సంజయ్ యుద్ధభూమి నిఘా వ్యవస్థని భారత సైన్యం మరియు ఏ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసింది? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇటీవల రాజస్థాన్లోని భారతదేశం పాకిస్తాన్ సరిహద్దులో ఆపరేషన్ సర్ద్ హవాను ఏ భారత దళం ప్రారంభించింది? బీఎస్ఎఫ్. న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 2025 యొక్క థీమ్ ఏమిటి? రిపబ్లిక్ ఎట్ 75. ఇటీవల ఏ దేశం తన మొదటి మానవ జలాంతర్గామి అండర్ వాటర్ సబ్మెర్సిబుల్ను ప్రారంభించింది? భారతదేశం. ఇటీవల ఉత్కర్ష్ ఒడిశా మేక్ ఇన్ ఒడిశా కాన్క్లేవ్ 2025 ఎక్కడ ప్రారంభించబడుతున్నది? భువనేశ్వర్. ఇటీవల ప్రాపర్టీ కార్డ్ పంపిణీలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? మిజోరాం. ఇటీవల భారతదేశపు టాప్ చెస్ ప్లేయర్గా ఎవరు నిలిచారు? డి గుకేష్. రిపబ్లిక్ డే వేడుకల్లో డ్యూటీ పాత్లో తొలిసారిగా కనిపించిన ఆర్మీ బ్యాటర్ ఫీల్డ్ సర్వలెన్స్ సిస్టమ్ పేరు ఏమిటి? సంజయ్. 2025 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ ఆపద్ ప్రబంధన్ పురస్కారాన్ని ఏ సంస్థకు అందించారు? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇన్కాయిస్. ఇటీవల ఇండియా ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? యాన్సే యంగ్, దక్షిణ కొరియన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు ప్రతిపాదించినటువంటి కొత్త పేరు ఏమిటి? గల్ఫ్ ఆఫ్ అమెరికా. ప్రళయ్ క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, డిఆర్డిఓ. పినాక మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. జనవరి 2025లో అక్రమ వలసలను ఎదుర్కోవడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆంక్షల విధానాన్ని ఏ దేశం ప్రవేశపెట్టింది? యునైటెడ్ కింగ్డమ్, యూకే. ఇటీవల భారతీయ తోడేళ్ల ఆవాసాలను రక్షించడానికి ఏ రాష్ట్రం అట్లాస్ను ప్రారంభించింది? గుజరాత్. వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్టు 2025ని ఏ సంస్థ విడుదల చేసింది? అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఎంబ్రేసింగ్ ది క్వాంటమ్ ఎకానమీ ఏ పాత్వే ఫర్ బిజినెస్ లీడర్స్ పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం రక్తం పీల్చే 23 జాతుల ఈగలు ఇటీవల ఎక్కడ నమోదయ్యాయి? అండమాన్ నికోబార్ దీవులు. ప్రారంభ ఖోఖో ప్రపంచ కప్ 2025లో పురుషుల మరియు మహిళల టైటిల్స్ రెండింటిని గెలుచుకున్నటువంటి దేశం ఏది? భారతదేశం. కోక్ బోరోక్ భారతదేశంలోని ఏ రాష్ట్ర అధికారిక భాష? మేఘాలయ. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైల్ ఇంజిన్ను రూపొందించినటువంటి దేశం ఏది? భారతదేశం. సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది? అపర్ణ సేన్. పశ్చిమ బెంగాల్లోని ఏ జిల్లాల్లో తూర్పు భారతదేశపు మొదటి ఖగోళ పరిశీలన కేంద్రం ఉంది? పురూలియా. గంగా సాగర్ మేళా ఏ రాష్ట్రంలో
ఏటా జరిగే మతపరమైనటువంటి పండుగ పశ్చిమ బెంగాల్. హిమ్ కవాచ్ బహుళ పొర దుస్తుల వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. యువశక్తిక దృష్టికోణ్ ఫర్ డెవలప్మెంట్ ఇండియా @ 2047 అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు? నరేంద్ర మోదీ. సోనామార్గ్ టన్నెల్ లేదా జెడ్మో టన్నెల్ను ప్రధాని మోదీ ఏ ప్రాంతంలో ప్రారంభించారు? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల ఏ భాషకు అధికారికంగా శాస్త్రీయ భాష హోదాను ఇవ్వబడింది? మరాఠీ భాష. వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్. ఇటీవల వార్తల్లో కనిపించిన పునఃసంచు 2 జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? భూటాన్. మహాకుంభ్ 2025 కోసం దట్టమైన అడవులను సృష్టించేందుకు ప్రయాగ్రాజ్లో ఏ సాంకేతికతను ఉపయోగించారు? మియావాకీ టెక్నిక్. ఏ రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాలను ప్రకృతి విపత్తుగా ప్రకటించింది? ఒడిస్సా. ఇటీవల ప్రపంచంలో 3వ అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్ను కలిగి ఉన్నటువంటి దేశం ఏది? భారతదేశం. ఖోఖో ప్రపంచ కప్ 2025 కోసం మస్కట్ల పేరు ఏమిటి? తేజస్ మరియు తారా. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ ఆలయంలో సెయింట్ నరహరి తీర్థ విగ్రహం కనుగొనబడింది? సింహాచలం దేవాలయం, విశాఖపట్నం. ఏ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంది? తెలంగాణ. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం అమూల్య మరియు అక్షయ్ అనే 2 ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ని ఏ షిప్యార్డు ప్రారంభించింది? గోవా షిప్యార్డ్ లిమిటెడ్. యునైటెడ్ స్టేట్స్లో అత్యున్నత గౌరవ పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను ఇటీవల ఏ ఫుట్బాల్ ఆటగాడు పొందారు? లియోనెల్ మెస్సీ, అర్జెంటీనా ఆటగాడు. ఏ ప్రాంతంలో భారత సైన్యం నో యువర్ ఆర్మీ ఫెయిర్ను నిర్వహించింది? హైదరాబాద్. ఇటీవల వార్తల్లో కనిపించిన ప్రాజెక్టు విస్తార్ ఏ రంగానికి సంబంధించినది? వ్యవసాయం. దేశీయ విమానాల్లో వైఫై ఇంటర్నెట్ సేవలను ప్రారంభించిన మొదటి భారతీయ విమానయాన సంస్థ ఏది? ఎయిర్ ఇండియా. భారతదేశపు మొదటి గాజు వంతెన ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? తమిళనాడు, కన్యాకుమారిలో. ఇటీవల తము లోసర్ పండుగ ఎక్కడ జరుపుకున్నారు? నేపాల్. ఇటీవల 2023-24లో ఇప్పటి వరకు ఏ దేశం అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి దేశంగా అవతరించింది? భారతదేశం. ఇస్రో యొక్క స్పేడెక్స్ మిషన్ విజయవంతమైన విస్తరణ కోసం ఏ ప్రయోగ వాహనం ఉపయోగించబడింది? PSLV C60. 2024లో భారతదేశానికి వచ్చిన విదేశీ పర్యాటకుల జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? బంగ్లాదేశ్. ఆర్థిక స్థిరత్వ నివేదికని ఏ సంస్థ విడుదల చేసింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RBI. 2025లో మొదటిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ని ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారు? భారతదేశం. 5 రోజుల హనీ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ ముగిసింది? నేపాల్.